హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 19. ఈ సిరీస్ లోని స్టోరీ మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇంకా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కూర్చోండి అల్లుడు గారు. మీరు కూర్చోండి అత్తయ్య. మధు, నా పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా. అత్తయ్యతో మాట్లాడాలంటే టెన్షన్గా ఉంది. వినయ్ బాబు, నేను ఇంతకు ముందు చేసిన దానికి క్షమాపణలు అడుగుతున్నాను. అయ్యో అత్తయ్య. అవును అల్లుడు, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే కోపం వస్తుంది. పర్లేదు అత్తయ్య, కూతురి కోసం ఆ మాత్రం చేయాలి. లేదల్లుడు, మొదటి నుంచైనా నువ్వంటే నాకు అభిమానమే. కేవలం మీ అమ్మ గురించి మాత్రమే నేను ఈ సంబంధాన్ని కాదనుకున్నాను. నా కూతురంటే నాకు చాలా ఇష్టం అల్లుడు. నా కొడుకు కన్నా ఎక్కువ నా కూతురే నాతో క్లోజ్గా ఉంటుంది. దేని గురించైనా మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాము. అంటే ఏ విషయమైనా మేము షేర్ చేసుకుంటామని చెప్తున్నాను. రండి మావయ్య. ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. అమ్మ ఉన్న మంగమ్మ వాళ్ళు పడుకున్నారు నాన్న. అల్లుడు నేను ఇంతవరకు అసలు మాట్లాడుకోనే లేదు కదండి. ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు మాట్లాడుకుందామని కూర్చున్నాము. చాలా సంతోషంగా ఉంది నాకు. అల్లుడు, నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావని చెప్పిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నమ్మకాన్ని పెంచుకుంటూనే వచ్చావు, కానీ కొంచెం కూడా తగ్గించలేదు. థ్యాంక్స్ అల్లుడు. ఆ నమ్మకంతోనే నా కూతుర్ని మీ ఇంట్లో వదిలేశాను. అసలు భయం కూడా అనిపించలేదు నాకు. అల్లుడు, నేను కూడా మావయ్యని అసలు ఏమీ అనలేదు తెలుసా. నా కూతురు నీ దగ్గరుంటే సేఫ్గా ఉంటుందని నాకు అనిపించింది. కాకపోతే మీ అమ్మగారు ఏమంటారోనని కొంచెం కంగారుండే. మొత్తానికి ఈ కంగారు మొత్తానికి కూడా బ్రేక్ చెప్పేసిండు అల్లుడు. నా కూతుర్ని ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు. మీ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాను. మా అమ్మ చాలా మొండిది అత్తయ్య. తను అసలు ఒప్పుకోదు, నాకు తెలుసు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని నా మనసులోంచి తీసేయలేను తన కోసం. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. మరి అమ్మగారు ఏమీ అనలేదా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంది. నన్ను కాదు, మీ కూతుర్ని. తను వెళ్ళిపోతే నేను తన వెనకాల వెళ్ళిపోతానని చెప్పాను. ఎక్కడికి వెళ్తావని అడిగింది. నేను మా అత్తగారింటికి ఇల్లరికం వెళ్తున్నానని చెప్పాను. అంతే, అక్కడితో ఆపేసింది. నా భార్య మధుని ఎవరేమన్నా నేను సహించను అత్తయ్య. తను నా ప్రాణం. తనని ఏమైనా అంటే నన్ను అన్నట్టుగానే ఫీల్ అవుతాను. నా మధుని నేను చాలా బాగా చూసుకుంటాను అత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్ళినా మీరేం దిగులు పడకండి. అక్కడ నా వాళ్ళందరూ నా మధుని బాగా చూసుకుంటారు, ఒక మమ్మీ తప్ప. మా మమ్మీ కూడా బాగా చూసుకుంటుందని నేను మీకు మాట ఇవ్వలేను. అది నా చేతుల్లో అస్సలు లేదత్తయ్య. మీ కూతురి చేతిలోనే ఉంది. తను మా అమ్మ మనసుని గెలుచుకుంటే తనకి దాసోహం అయిపోతుంది మా అమ్మ. లేదంటే లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే, మధుకి తన అత్తగారు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు. పర్లేదు అల్లుడు, నీ ప్రేమ దక్కితే చాలు. ఇంకెవరిది అవసరం లేదు నా కూతురికి. మా అత్తని చూశారు కదా, ఆ అత్తకి నేనంటే చాలా ఇష్టం. మా విక్కిగాడంటే కూడా ఇష్టమే కదా. అవును, చాలా. తను మమ్మల్ని, మా భార్యల్ని బాగా చూసుకుంటుంది. మరి నా కోడల సంగతి ఏంటి? మీ కోడలు, నా కొడుకు. ఓ షిట్, సారీ అత్తయ్య. నేను అసలు విషయమే మర్చిపోయాను. మీ ముందట నేనేది దాయాలనుకోవట్లేదు అత్తయ్య. మా అమ్మ ఎలాంటిదో నా చెల్లి విద్దు కూడా అలాంటిదే. అవునా? అంటే మా సంబంధం తనకు కూడా ఇష్టం లేదా? అది నాకు తెలీదు అత్తయ్య. కాకపోతే మధు అంటే తనకి పడదు. ఎందుకు? ఎందుకని? అది ఇప్పుడు కాదు. అసలు నా భార్య మధు అని తనకి ఇంతవరకు తెలీదు. మేము మొదటిసారి కలుసుకున్నప్పుడు ఒక ముసలావిడకి యాక్సిడెంట్ చేసింది మా చెల్లెలు. అప్పుడు మధు తనని కాపాడింది. ఒక ముసలాయన? ఆ టైంలో మధు అక్కడే ఉండే.
ఆ ముసలతన్ని కూర్చోబెట్టి వాటర్ తాగించింది. అప్పుడే నేను ఇంప్రెస్ అయిపోయాను మధుకి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అత్తయ్య. తనని చూడగానే తానే నా భార్య అనిపించింది. అప్పుడు మధు నా చెల్లెలు విద్యని చాలా తిట్టింది. పొగరుగా మాట్లాడుతోందని, ఆ ముసలతనికి హెల్ప్ చేయాలని. అప్పుడు విద్దు తనపై కోపం పెంచుకుంది. తెలీదు ఇప్పటికీ మధు తనకి గుర్తుందో లేదో, కానీ ఆ రోజైతే చాలా తిట్టేసింది. అంటే ఇప్పుడు అత్తకి ఇష్టం లేదు, ఆడపడుచుకి నా కూతురు అంటే ఇష్టం లేదా? అవునత్తయ్య. అంటే నాకైతే తెలీదు అత్తయ్య. తనకి ఇవన్నీ గుర్తున్నాయో లేవో, కానీ అమ్మ ఏం చెప్తే అదే చేస్తుంది. మీరు మీ కొడుకు లేడని బాధపడకండి. కూతురు కూడా వెళ్ళిపోయిందని అస్సలు అనుకోకండి అత్తయ్య. మీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపించినా ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయండి. నేను తనని తీసుకొస్తాను. మీ ఇంటికి నువ్వు ఇష్టం వచ్చినప్పుడు రా బాబు. తప్పు మావయ్య, ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనం, అంతే. మనది ఒకే ఊరు కదా అత్తయ్య. ఆఫీస్ కూడా ఇదే ఊరు. నేను లక్కీ. తనకి ఎప్పుడు ఇక్కడికి రావాలనిపించినా నేను తీసుకొస్తాను. నేను వస్తాను. ఆల్రెడీ ఊరికే వస్తున్నాడు అనుకోరు కదా. అదేంటి అల్లుడు, ఇప్పుడే అన్నావు కదా మనీలని. మధు లేకుండా నేను ఇంకా ఉండలేను. తను ఎక్కడుంటే నేను అక్కడే. దాందేముందల్లుడు, నేను కూడా గంతే. మీ అత్తమ్మ లేకుండా నేను ఉండలేను. మీ అత్తమ్మ ఎక్కడుంటే నేను అక్కడే. మీరు ఊరుకోండి. మాది కూడా లవ్ స్టోరీ అల్లుడు, తెలుసా? మధు చెప్పిందా? అవునా, మీది లవ్ స్టోరీనా? లేదు, మధు చెప్పలేదు. అంటే మేనవరుస. నాకది మరదలవుతుంది. ఎవరి ముందు ప్రపోజ్ చేశారు? అత్తయ్య మావయ్య? ఆబ్వియస్గా నేనే. మీ అత్తమ్మను 10th క్లాస్ నుంచి ఫాలో అయినా నేను. 10th క్లాసా? 10th క్లాస్ నుంచి ట్రై చేసిన, ప్రపోజ్ చేసిన, సప్పుడు చేయకుండా పోయింది. ఈ అవ్వకి ఇట్లా అయితే కుదరదని చక్కగా వాళ్ళ ఇంటికి పోయినా. పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. సరే అన్నారు, పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది. అప్పుడు మా అమ్మ అస్సలు ఒప్పుకోలే. ఖతర్నాకుండే, బాగా ఇబ్బంది పెట్టింది దాన్ని. అప్పట్లో ఫోన్లు కూడా ఎక్కడుండే. నేను బయటకు పోగానే స్టార్ట్ చేసేది మా అమ్మ టార్చర్. బాగా అనుభవించింది నా భార్య, కేవలం నా కోసం. అందుకే అల్లుడు, అత్తకి కోడలు నచ్చకపోతే ఎలా ఉంటుందో నా భార్యకి తెలుసు. అందుకే మీ ఇంటికి పంపించడానికి సిద్ధంగా లేకుండే. అన్ని రోజులు ఒకలా ఎందుకుంటాయి అత్తయ్య? ఇప్పుడు మధుకి ఫోన్ కూడా ఉంది. ఏం జరిగినా ఫోన్లో మీకు చెప్పేస్తుందిలే. ఏం జరుగుతుంది అల్లుడు? ఏం లేదు, కొంచెం భయం మీ అమ్మ వల్ల, అంతే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయండి ఇంటికి. మీరు ఇబ్బంది పడితే నేను మీ కూతురు ఇద్దరం ఫీల్ అవుతాం. అదేం లేదు అల్లుడు, తప్పకుండా వస్తాం. సావిత్రమ్మ మమ్మల్ని మెడలు పట్టి బయట గంటకపోతే సరే. సో మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయండి అత్తయ్య. నా యాక్సెస్ మీకు ఇస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకోను. మరి తర్వాత ఏమైంది మావయ్య? ఇక పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నా. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. పోలే అస్సలు నాకు పో. ఒకసారి ట్రాయి ఒక ముద్దు పెడతా అన్నా రాకపో. ఏమండి? పర్లేదు అత్తయ్య, మావయ్య కొంచెం డ్రింక్ చేసినట్టున్నారు, అందుకే కంట్రోల్లో లేరు. చాలండి, అసలు నాన్నని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇలా మాట్లాడుతున్నాడే మధు. ఏం కాదు మమ్మీ, తనేమీ అనుకోడు. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. మరి నువ్వు కూడా వస్తేనే వంట, ఒక్కనికి భయం అవుతుంది. ఛే, అల్లుడు ముందు పరువు తీస్తున్నాడు. ఏంటి మధు ఇది మీ నాన్న? నాన్న అలా మాట్లాడితే అమ్మకి ఇష్టం ఉండదని తెలుసు కదా. ఏం కాదు, నాకు ఇష్టం. ఇక దానికి 16 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు. పెళ్ళి అయిపోయాయి. ఆ కాలంలో 17 ఏళ్ళకే వీళ్ళిద్దరు పుట్టిండ్రు. అయిపోయాయి. పిల్లలకు దానికి 16-17 ఏళ్ళ తేడా. నా బిడ్డకి 21 అంటే నా భార్యకి 38. మీ అత్తమ్మకు నాకు ఏమంత పెద్ద వయసు ఉండదు. నాకు 40 ఏళ్ళు, దానికి 38 ఏళ్ళు. గంతే. ఇక మేము ఎప్పుడన్నా పక్క కూర్చుంటే నువ్వేమనుకోవద్దు అల్లుడు. ఏమన్నా అంటే అల్లుడు ఏమనుకుంటాడు, బిడ్డ ఏమనుకుంటుంది అంటది. చెప్పినే ఆగో, ఇదట వాయే ఎటు పోయిందే నాని? నువ్వు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలకు బయటికి వెళ్ళిపోయింది నాన్న. అయ్యో, పిచ్చి పిచ్చి మాటలు ఎందుకయనే?
ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం కావద్దని ముందే చెప్పేసిన అల్లుడికి. ఈ అల్లుడు ఇప్పుడు ఏమనుకోడు. అయ్యో ఇటు రావే, దానికి సిగ్గు అవుతుంది. నాన్న వెళ్ళి ఇంకా వెళ్ళి పడుకో. సరే బిడ్డ, నా బిడ్డ ఏం చెప్తాది ఇంట. అల్లుడు పార్టీ చేసుకున్నా ఏమనుకోకు. ఏమనుకోలేను మామయ్య. ఒకసారి దాని దగ్గరకు పోయేస్తా. అలిగిందో మన్నో, అలిగితే మళ్ళా నాతోటి మాట్లాడది. సత్య ఇలా రామదు. ఉహుం, నేను రాను. ఏ ఇది హాల్, బెడ్రూమ్ కాదు. వస్తావా నేనే రానా? అమ్మ వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తున్నారండి? లోపలికి వెళ్దాం. ఎందుకేనా? ఎప్పుడు అంటావు? మా అమ్మ నాన్నలు ఎప్పుడూ ఇలాగే ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో ప్రేమగా. నాకు మీతో అలాగే ఉండాలని ఉంటుంది. ఐ లవ్ యూ. అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తే ఇంకా బాగుంటుంది. నీ కోడలు కమ్మానే పెట్టింది కదా సాయ్. మా ఇంట్లో పని మనిషి సుగుణ కన్నా మంచిగా పెట్టింది. ఏ నా కోడలు అన్నిట్లా హై క్లాసు. పెళ్ళైనప్పటి నుంచి నేను పట్టిన దాన్ని అన్ని నేర్పించి గిడి దాకా తీసుకొచ్చిన. దాని కోలు చెప్పింది అనుకుంటాను సాయ పెట్టుడు. నేనే చెప్పిన, నేనే నేర్పితి. 16 ఏళ్ళకే పెళ్ళైంది. దానికి ఏమొచ్చి ఏం రాదు, మొత్తం నేనే చెప్పిన. మంచి అత్తవే. ఓ ఇక నేను మంచిదాన్ని కాదని ఓ చెప్పింది ఇక లోళ్ళకు. ఇక పనులు రాకపోతే 4 ఉతికి వేయించరా? 4 దెబ్బలేసి చేపిద్దు పని. నేర్పించిన గట్ల. పడిపోతే మాస్టారు పాఠాలు చెప్తే అటుగానే వస్తుందా? 4 జరితేనే వస్తుంది బరగందుకొని. గట్ల నేను కూడా 4 ఉతుక్కుంటా పనులు నేర్పించిన దానికి. ఇప్పుడు అన్నిట్లా ఆరితేరింది అది. ఏమన్నా అంటే మా అత్త నన్ను గోస పెట్టింది, నువ్వు నన్ను టార్చర్ చేసినావు అని అంటది. దాన్ని టార్చర్ అంటారా? నా కొడుకుని మంచిగా చూసుకో, నా కొడుకుకి సేవలు చేయి, నాకు అది చెయ్యు ఇది చెయ్యి అని చెప్పిన. పనులు నేర్పుడు. గట్ల అయితే టార్చర్ అంటారు తన. ఇక 16 ఏళ్ళు అంటే చిన్నపిల్ల నేనే. ఏ పాటి వయసు? మంచిగా చూసుకోవాలి ఇక అప్పుడు. గది గట్లే అంటది. చిన్న వయసులో ఉన్నోళ్ళను మంచిగా చూసుకోవాలి తల్లి లెక్క. నువ్వు నన్ను ఎట్లా చూసినావు అంటది. ఇక తల్లి లెక్క గారాబం చేస్తే అది ఎవరికింటది? నాకినది, నా కొడుకు ఇంతకైనది. ఆడు సంసారం చేయని నాద్దా దాంతోటి. ఏ పాపం. అగో గట్ల చూసిన వాళ్ళందరూ పాపం అనడు. నేను తిట్టినా కొట్టినా కానీ నా కొడుకు మాత్రం దాన్ని ఒక్క మాట అనడు. పువ్వులే చూసుకుంటాడు దాన్ని. అదేది చెప్తే గదే. గప్పటి సందే పెళ్ళైన కానుంచే అదేది చెప్తే గదే. ఇంకా నయం, నీ మీద సాడీలు చెప్పి నేను మెడలు పట్టి బయటకు నూకేపియలేదు. అవు నాకు అప్పుడప్పుడు గదే భయమవు. ఇది ఆయనతో నా గురించి ఏమైనా ఎక్కిత్తాందా మోగును కానీ ఆడు బయటకు వచ్చి ఏమనకపో నన్ను. ఎప్పట్లెక్కనే ఉండేటోడు. ఇక అప్పుడు అర్థమైంది ఇక దాని బాధ అంతా లోపలనే దాచుకుంటుందని. అప్పటి నుంచి కొట్టుడు బంద్ చేసినా కానీ మాటలు అంటగా అంతే. మాటలు అంటే ఏమవుతుంది? మాటలు అంటే కూడా బాధ అవుతుంది. ఏం బాధ అవుతుంది? కొట్టుడు కంటే కదా న్యాయమే కదా. ఆయనతో మాటలు అనకపోతే అత్త అని రెస్పెక్ట్ ఇయ్యరాళ్ళు. ఇవ్వు అంతి అయిపోయాయి. కొడుకు అయిపోయాయి, నీ కొడుకు పుట్టిన వాళ్ళకి కూడా అయిపోయాయి. ఇక మనవన్లు మనవరాన్లు రారా ఇక ఇంకో తరం. మరి నీ మొగుడు ఎందుకు ఇడిచిపెట్టిండు పిల్ల నిన్ను? ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నవ్వుతాన్నావు, తుల్లుతాన్నావు, అన్ని మంచిగానే. ఎందుకు ఇడిచిపెట్టిండు? ఆయనకి ఏం పుట్టిందో, ఆయనకి ఇంకెవతను ఉన్నదో మన్నో పెళ్ళైందో ఆల్రెడీ. ఆయనతో నిన్ను చూడంగానే పారిపోయిండా? ఏమని పోందా? ఏమన్నా అయిందా లేదా మరి? పెళ్ళైనాక వెంటనే పోయిండా? ఓ 3 రాత్రులన్నా కలుసున్నారా? ఏం లేదు. పెళ్ళైనాక సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, గుడి అన్నారు, 16 పండుగ అన్నారు. దూరం దూరమే ఉంచిండ్రు. దగ్గరుంటే నన్ను ఇడిచిపెట్టి పోకపో అనిపిస్తుంది నాకు. అప్పుడు సన్నగా ఉంది బా మరి. గిట్లనే ఉంది వాళ్ళ ఆటుకులాటు. ఇక నేను చిన్నప్పటి సంది గిట్లనే ఉన్నా, గున్ని గున్ని. ఓర్ని ఎగ్గ అట్లుంటే ఆడేమాగుతాడు. మరి గసంటాడు పెళ్ళే వేసుకోవద్దు, ఎందుకు వేసుకున్నాడు? ఇప్పుడు సన్నగా ఉండి పెళ్ళైనాక దొడ్డైతే ఏం చెప్తాడు? ఇప్పుడైనా పెళ్ళైనాకనైనా ఎప్పుడైనా దొడ్డు కావద్దు. దొడ్డైతే గట్లనే ఇంకో దాన్ని చూస్తాడు. అది ఓడైనా నీ మొగుడే కాదు. అందుకే నేను ఇప్పటికైనా గిట్లనే ఉంటా సన్నగా. మా ముసలోడు పైకి పోయినా కూడా పైనుంచి ఇవ్వాలని చూడొద్దు, నన్నే చూడాలని. అబ్బో, గాడిదాకా ఆలోచిస్తానవా నువ్వు? మరి గట్లనే నా కోడల్ని సన్నగా చేసిన గట్లనే నా మనవరాలు కూడా సన్నగా ఉంటుంది. దొడ్డు కానీ వాళ్ళను ఏం చేస్తావేంది? ఉపాసం బండ పెడతావా రోజు? పనులు 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 చేయించుతా. బాగా కూడా తిననియ, గింత గింతే తినాలి.
ఏమో మరి నాకు కూడా చెప్పరాదు, నేను కూడా నీ లెక్క అయితా సన్నగా. గంత వీజీ ఏంది ఇంటిలి పాది గవే పాటిస్తాడా? ఇగో చాయ్ 2 మాటలు తాగుతావా? అవుతా మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆకలి అయితే కూడా తాగుతా, కాపీ సాయ్ అన్ని. ఓర్ నాయన్నో గనిసాల తాగద్దు, 2 సార్లు తాగాలి, పొద్దున మాపటి. ఇక నువ్వు చెప్పినావు కదా ఇప్పటిసంది గట్లనే తాగుతా. చక్కెర ఎంత వేసుకుంటావు? గంత పెద్ద కోపులో తాగద్దు, మళ్ళా చిన్న కోపు చాలు. చక్కెర 1/2 చెంచా చేసుకో గంతే. నాకు 4 చెంచాలు వేసుకుంది తీయగా రానే రాదు. గరే మరి ఆ చక్కెర అంతా పోయి గిట్ట తయారైతుంది, నడుము చుట్టూ మొద్దు. అట్లా అవుతుందా చక్కెర ఎక్కడన్నా? కొవ్వు తింటే గట్ల అవుతుంది కానీ. తిన్నదంతా ఏడుకోతుంది, తిన్నదంతా కొవ్వు లెక్క తయారైతుంది. కొవ్వు తింటే కొవ్వు అవుడు కాదు. 2 సార్లు సాయి తాగుతా అయిపోయినా సన్నంగా అవుతారా? 2 సార్లు తాగాలి, చక్కెర గింత వేసుకోవాలని చెప్తాన్నా. 2 సార్లు తాగుతావుడు కాదు. ఇంకేం తాగుతావు గంతేనా? బీంటీలు తాగుతావా? ఏ గవంత సప్పగా చేసేట పాడైతే గింటీలు తాగగాని గవి తాగుతా. ఏంటి అవి? ఫ్రేట్లు, సంసపులు. స్ప్రైట్లు, థమ్సప్లు తాగుతావా? ఇప్పుడు పంచాన్లు ఉన్నప్పుడు తాగుతా ఏం కాదు, ఎప్పుడన్నా ఒకసారి. కాదు, రోజు తాగుతా. రోజు తాగుతావా? ఎప్పుడు తాగుతావు? సాయలా కలుపుకొని తాగుతావు ఏంది ఇంత? కాదు, టిఫిన్ తిన్నాకోసారి, మధ్యాహ్నం అన్నం తిన్నాకోసారి, మళ్ళీ రాత్రి తిన్నాకోసారి. వారిని అవ్వ 6ంటికోసారి, 7ంటికోసారి, పావు తక్కువ 10ంటికోసారి పాట లెక్కనే ఉన్నది కదా నీ కథ. మరి ఊకుకొస్తాయి దాని మీద ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ సలాగుండా రోజు గాని మాటలు తాగుతావా? చాయలనే 1/2 చెంచా చక్కెర వేసుకోమన్నా. గన్లా ఎంత ఉంటుంది తెలుసా? ఏ పాటి తాగుతావు? చిన్న గిలాసులు తాగుతావా? లీటర్ సీసా లేపుతా. ఓడిదిన రోగం పాడుగాను. లీటర్ సీసా లేపుతుందట అంటే 3 లీటర్లు తాగుతుంది. 3 లీటర్లు అంటే 1/2 కిలో చక్కెర అవుతుంది, 3 కలిపి. ఎట్లా అవుతుంది? అలా గంత చక్కెర కలుపుతారంట అన్న. కలిపే మూత్రం పోతే బయటకి ఏమవుతుంది? ఎన్నడన్నా మూత్రం రుచి చూసినావా? తీయగున్నది ఎన్నడన్నా? సి గది రుచి చూస్తారా? మరేమో తాగింది కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు చెప్పబడుతుంది. అదంతా ఎటు పోదు, మొత్తం మన రక్తంలో కలుతుంది. ఏమప్పో అంతేమో మాట్లాడుతున్నావు. మరి లేకపోతే అట్లా తాగకు, గంతకే గింత పేయ వచ్చింది నీకు. ఆ కూల్ డ్రింకులు అంటేనే జ్యేష్ఠ, అవి తాగనే తాగద్దు. దుప్ప బాగా అవుతుంది ఈ ఎండాకాలం. ఈ ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా దుప్ప బాగా అవుతుంది నాకు. దుప్ప బాగా అయినప్పుడల్లా ఐస్ క్రీమ్లు తింటా. ఓడన్నా ధూప బాగా అయితే నీళ్లు తాగుతారు, ఐస్ క్రీమ్లు తినడేంది? మేము రిచ్ కదా, రిచ్ వాళ్ళం గట్లే ఎత్తాం. నీరిచ్చు గంగల పోతే అదేం తినుడు పాడైంది, అదేం తాగుడు పాడైంది. ఇంకా గవేంటి అది తింటారు కదా, ఎంటికలు ఉంటాయి పొడుగా, తీగలు. నూడిల్స్ అవి కూడా మేసుడేనా? అయ్యో, రోజు తప్పించి రోజు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ గవే నాకు. చైనీస్ నూడిల్స్, జపనీస్ నూడిల్స్ అన్ని రకాలు చూసిన. పాములు, తేళ్ళు, బల్లులు కూడా వేసుకొని తింటావా? హేగా వేరు పారేసి వట్టిగా తింటా నూడిల్స్. చూది నీ అమ్మాయి వాటిని కూడా ఇడిచిపెట్టట్లేదు. మరి అవి కూడా తింటే అయిపోతుంది కదా, గవి ఎందుకు తీసి పారేస్తావు? గవి టేస్ట్ ఉండయి. ఒకసారి మాదిని చూసిన, చైనా రెస్టారెంట్కో ఇట పట్టుకపోయిండు ఒకసారి మావాడు. అనుకున్నా. పాములు మంచలేవా? పాములు, బల్లులు లేవు. చికెనే మంచిగుంటుంది, మటన్ చికెన్ 2. చేపలు తినవా? చేపలు ఫ్రై ఒకటే తింటా, రొయ్యలు కూడా తింటా ఫ్రై. నచ్చనే ఉన్నావు. తిండికేంది లెక్కలేనండి తింటా. కేఎఫ్సి, బర్గర్లు, మ్యాగీలు, పిజ్జాలు, చీజులు మత్తు తింటా. శాండ్విచ్లు ఏవి పడితే అవి తింటా. గన్ని తిన్నా నువ్వు గింత సన్నగా ఉన్నావంటే గ్రేటే. ఒకసారి పొద్దుగాల నుంచి రాత్రి దాకా నువ్వు ఏమైనా తింటావో ఓ లిస్టులో రాసి చూసుకో, నీకే భయం అవుతుంది చూస్తే. దాని పక్కకు నేనేం తిన్నానో రాసిస్తా, దాన్ని దీన్ని చూడు, గప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎందుకు దొడ్డు అవుతానవో. ఇక రేపే రాద్దాం ఇద్దరం కలుసుకొని. ఈ సాయనైతే ఫస్ట్ టైం అట్టి సాయి తాగిన. ఇళ్ళకి ఏమైనా స్నాక్స్ లేని అస్సలు తాగా నేను. ఏం స్నాక్స్ కావాలి? నేను కూడా అట్టి సాయి తాగని ఆ మాటలలో వాడి మర్చిపోయినా. బిస్కెట్లు, బ్రెడ్ పూడలు, కారీలు ఏది పడితే అది ముంచుకొని తింటా. టోసులు అయితే బాగా తింటా. ఎట్లా పాడైతే అంత తీయగా. నేను గారెప్పలు, సకినాలు, మురుకులు, సెగోడ్లు గవి నవ్వులుకుంటా తాగుతా. చాయ్ తాగుతా ఉండాలి. నా కోడలు చేసి పెడుతుంది ఎప్పుడు నాకు. అందులో వేసుకొని నానబెట్టుకొని తింటావా? గట్ల మస్తు మంది తింటారట కానీ నాకు గట్ల నచ్చది. ఇటు నవ్వులుకుంటా కారం అని ఇటు తాగుతా, కమ్మగుంటుంది. నాకైతే మిరపకాయ బజ్జీలు తాగుకుంటే చాయ్ తాగడం అంటే ఎంత ఇష్టమో. ముందు రోజు చేసినవి మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, రాత్రికి చేసినవి, అవి తెల్లారి తింటే కమ్మ ఉంటాయి. గట్లనే సర్వపిండి కూడా తెల్లారి తింటే అబ్బబ్బబ్బబ్బా
ఇక మక్కగారెలు శనగపప్పు వేసి చేస్తారు చూడు గట్టి. అబ్బో కాలేమాకేసి గవి కూడా మస్తు ఇష్టం తెల్లారి తింటే. ఇక నీ తిండి లిస్టు ఆగేటట్టు లేదు. నేను పోయేత్తా, గొడసేపు గట్ల వాకింగ్ చేసేస్తా. నువ్వే పాటు నొగ్గింతంత వాకింగ్ చేస్తారు ఎందుకు? ఎంతటన్నా కొట్టుకపోతావు గాలి మరం అత్తే. గవన్నీ ఎత్తాను కాబట్టి గిట్లున్నా. అల్లుడు అత్తయ్య, మీరు నన్ను వినయ్ అని పిలవచ్చు. అలాగే అల్లుడు. ఒక్క మాట అడగొచ్చా అల్లుడు? ఏంటి అత్తయ్య, అడగండి. మధుని మీరు ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలాగే చూసుకోండి అత్తయ్య. నాకు మీరు పంచే ఆప్యాయత కావాలి. అలాగే అల్లుడు. నన్ను ఎవరో అన్నట్టు చూడకండి ప్లీజ్. ఇంతకన్నా ఇంకేం కావాలి అల్లుడు? మీరు అల్లుడుగా దొరకడం మా అదృష్టం. ఏదో చెప్పాలన్నారు. అల్లుడు, నాకు మధుని అక్కడికి పంపించాలంటే కాస్త భయంగా ఉంది. మ్, విక్రమ్ ప్రియా వాళ్ళ పెళ్ళి కూడా అయ్యాక మీరు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏంటికా? మినిమం నెల రోజులైనా అవుతుంది అత్తయ్య. అది కాదల్లుడు. భయపడుతున్నారా? మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, ప్రియా ఉంటే నా కూతురు ఇబ్బంది పడదు. సరే అత్తయ్య, మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీ ఇష్టం, మీ ఇష్టం, మధు ఇష్టం. మీరు ఎలా అంటే అలాగే. మీరు ఆఫీస్కి రోజు ఇక్కడి నుంచే వెళ్ళండి. అలాగే, ఇక్కడి నుంచో వెళ్తాను, ఇక్కడికే వస్తాను. థ్యాంక్స్ అల్లుడు. ఇది దోస్తులు ఈరోజుటి మన వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేసి మీ సపోర్ట్ని మాతో ఎప్పటికీ ఇలాగే ఉంచండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉంటే వచ్చే ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.